కేసీఆర్ నాని గారు మనతో ఉన్నారు. కేసీఆర్ నాని గారు, మీరు పార్టీలోంచి వెళ్లిపోతున్నప్పుడు మిమ్మల్ని ఎవరు పార్టీలో ఉండిపోండి, మీరు వెళ్ళరండి పార్టీలోంచి అని మిమ్మల్ని ఎవరు అడగలేదా? అసలు మెకానిజం అనేది ఈ పార్టీలో లేదండి. ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు. ఇది అరవింద్ గారు, చిరంజీవి గారు పెట్టుకున్న వారి సొంత వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఇది. అటువంటి వ్యవస్థ ఎవరన్నప్పుడు చాలా మంది రెబల్స్ గా వేశారు ఈ పార్టీలో. ఎవరు కూడా వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, రెబల్ గా వేసినప్పుడు వెళ్లి వాళ్ళని బుజ్జగించడం, వాళ్ళకి కావాల్సినవి మాట్లాడటం, వాళ్ళని సంపాదించడం చేస్తుంది. అట్లాగే టీడీపీకి ఒక ఎటువంటి గ్రీవెన్సెస్ సెల్ ఉంటుంది. వారు దాని ద్వారా ఎవరన్నా రెబల్స్ గా వేసినా లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ జరిగినా వెంటనే వాళ్ళు యాక్టివేట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి మెకానిజం వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు కాబట్టి ఇది ఓన్లీ అరవింద్ గారు, చిరంజీవి గారికి సంబంధించిన ఒక పార్టీ ఇది. దానివల్ల ఎటువంటి గ్రీవెన్స్ క్లియరెన్స్ మెకానిజం కూడా ఈ పార్టీలో లేదు కాబట్టి ఇటువంటి సంఘటన జరగలేదండి. నాన్నగారు సమయం చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శివాజీ గారు, మీరు చెప్పండి, ఎందుకు మీరు ఇందాక అన్నారు ఒక రాజకీయ పార్టీలో జరగాల్సిన పద్ధతి ప్రకారం ఈ పనులు జరగట్లేదని, ప్రజారాజ్యం పార్టీలో రెబల్స్ ని విత్డ్రా చేయించే బుజ్జగించే ప్రయత్నం కూడా జరగట్లేదని? సామాజిక న్యాయం అంటే అర్థం తెలియదు వీళ్ళకి. సామాజిక న్యాయం అంటే జనాభా తామాషా లెక్కల ప్రకారం సీట్లు కేటాయించడం. చిరంజీవి గారు పార్టీలోకి రాకముందు ప్రకటించిందని ఇంతవరకు అసెంబ్లీలో ఎవరైతే అడుగుపెట్టిన కులాలు ఉన్నాయో, పార్లమెంట్ లో అడుగుపెట్టిన కులాలు వాళ్ళందరికీ టికెట్లు ఇస్తున్నారు. మా షెడ్యూల్ కులాలో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో మీరు ఎంతమంది టికెట్లు ఇవ్వగలిగారు? శివాజీ గారు, పరకాల ప్రభాకర్ గారు లైన్ లో ఉన్నారు. వాసు, పరకాల ప్రభాకర్ గారిని ఒకే క్వశ్చన్ కు ఆన్సర్ స్పెసిఫిక్ గా అడగండి. పరకాల ప్రభాకర్ కు నైతిక విలువలు లేవు అని అల్లు అరవింద్ విమర్శించారు. థ్యాంక్ యూ శైలేష్. పరకాల ప్రభాకర్ మనతో ఉన్నారు. ఆయన నివాసం నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నాము. పరకాల ప్రభాకర్ అడిగి ఆ విషయాన్ని క్లారిఫై చేసుకుందాం. అంటే చెప్పండి, అంటే అల్లు అరవింద్ మీ మీద చేసిన ఆరోపణలకు మీ స్పందన ఎట్లా ఉంటుంది? ఏం ఆరోపణలు చేశారు? నేను అసలు ఆయన పేరెత్తలేదు. నేను మాట్లాడినప్పుడు ఆయన ఏదో అరుపులు పెడబొబ్బులు పెడితే ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అనవసరంగా భుజాలు తడుకున్నాడు. ఏం ఆరోపణలు చేశారు? చరిత్ర అంతా తెలుసండి. ఎవరి చరిత్ర ఎవరికి తెలియదండి. ఇప్పుడు పరకాల శేషావతారం గారి కొడుకు గురించి అల్లు రామలింగ గారి కొడుకు మాట్లాడే మాటలు ఇవి తప్పు కదా. తప్పు ఏమిటా సంస్కారం ఏంటి? తప్పు కదా. ఏదో చరిత్రని, క్యారెక్టర్ అని, మరొకటని ఏంటేంటో పాప ఆయన మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరో మెప్పు పొందాలనేటువంటి మాట ఏదో పరకాల ప్రభాకర్ ఇలా అన్నాడు అని భుజాలు తడివేసుకోవడం. నేను ఆయన పేరెత్తాను అసలు ఇవాళ. ఆయన పేరెత్తలేదు. ఇది ఇందులో ఉన్నటువంటి దోషం. ఇలా జరుగుతోంది, ఇది తప్పుగా జరుగుతోంది, తప్పుడుగా నడుస్తోంది అనేటువంటి మాట మాట్లాడాను. అందులో ఏదైనా స్వీకరించదగింది ఉంటే స్వీకరించమనండి, లేదు అని అంటే మానేసేమనండి. ఇది నేను అనుకున్నటువంటి మాట. ఇది ఒక విషవృక్షంగా ఉంది, ఇది అవాంఛనీయ శక్తిగా ఉంది అని నేను అనుకున్నటువంటిది జనానికి చెప్పాను. కాకపోతే కాదు జనాలు. అంటే ప్రధానంగా మీకు నైతిక విలువలు లేవు అనే ఒక వ్యాఖ్య కూడా చేశారు అరవింద్ గారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఏంటో పాపం అలా ఎందుకన్నాడు? పాపం అలా అనేసాడు. నిజంగా నమ్ముతున్నాడు నేను అనుకోను. ఏమిటి నైతిక విలువలు? ఏమిటట ఆయనకు తెలిసినటువంటి నైతిక విలువలు ఏంటి, నాకు ఉన్నటువంటివి ఏంటి, ఆయనకు ఉన్నటువంటివి ఏంటి, నాకు లేనటువంటివి ఏంటి? తప్పుగా మాట్లాడాడు, ఆ విషయంలో మాట్లాడాడు, ఊరికే కలదొక్కేసుకుంటున్నాడు. ఇంకో మాట అన్నాడు, పరకాల ప్రభాకర్ మీద సర్వే చేయించాము, అక్కడ ఏదో సరిగా లేదు అని. అసలు పరకాల ప్రభాకర్ గురించి సర్వే ఎందుకు చేయించామయ్యా? నేను ఏమన్నా టికెట్ అడిగారా? ఎవరన్నా పరకాల ప్రభాకర్ నేను టికెట్ అడిగాడా? నీ పార్టీలో, నీ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా కూడా నాకు టికెట్ కావాలి అని అడిగాడా? నువ్వు చెప్పగలవా? నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నువ్వు నా టికెట్ అడిగేవో చెప్పగలవా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఓకే, పోనీ ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇది చేయించావు అని అనుకున్నావు. ఓడిపోయాడు, 2-3 సార్లు ఓడిపోయింటే ఓడిపోవడం నేరమా? అదేమిటి? నేను జనంలోకి వెళ్ళాను, వాళ్ళు స్వీకరించలేదు నన్ను, అయిపోయింది. ఇది తప్పేం కాదే, సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదే. ప్రకాశం పంతులు గారు ఓడిపోయారు, అబ్రహాం లింకన్ ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, స్వయం ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు. ఓడిపోవడం రాజకీయాలు. ఇప్పుడు రాజకీయాలు కొత్త అండి, వీళ్ళకి తెలియదు. కొత్త పిచ్చగాళ్ళు అంటారు అలాగా, కొత్త తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు తెలుసు, మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నా తల్లి, నా తండ్రి, నా తాతగారు, మా మేనమావులు, మా పెద్దండ్రులు అందరూ రాజకీయాల్లో ఉన్నారు. మేము ఎంతో జనానికి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళం. తిరస్కరించవచ్చు కాదు, మేము ఒప్పుకోనొచ్చు, అనేక కారణాల ఒప్పుకోనొచ్చు. అదే సిగ్గుపడాల్సిన విషయం కాదండి. నేను ఓడిపోయిన తర్వాత నేను కౌంటింగ్ హాల్ నుంచి ఇంటికి 2000 మందితోటి నడుచుకుంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చాను. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, వ్యక్తులు దగ్గర అని. అవును, వ్యక్తులు దగ్గరప్పుడు ఇది ఇంకోటి, ఇది సర్వే అన్నారు. ఆయన గురించి ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. మంచివాడు, నాకు బాగా తెలిసినటువంటి, చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి, నాకన్నా పెద్దవాడే, అదే చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాడు.
ఏ సర్వే ప్రకారం అల్లు అరవింద్ గారు అనకాపల్లిలో పోటీ చేస్తున్నారండి? ఏ సర్వే? ఈ సర్వేలో అల్లు అరవింద్ గారు రూట్ లెవెల్లో చాలా పాపులర్ గా ఉండి నెంబర్ 1 గా ఉన్నాడా? ఎందుకు చెప్తారు? ఎవరికి చెప్తారు ఈ కథలో? నేను ఒకటి. రెండోది, బీసీకి ఇచ్చేవనేటువంటి క్రోధం ఏదో ఉందని అంటున్నాడు ఆయన. లేదండి, అసలు నా సంగతి తెలుసు కదా ఆయనకి. సామాజిక న్యాయం నా కుటుంబంలో నా పుట్టుకలో ఉన్నంత సామాజిక న్యాయం ఎక్కడా లేదు, ఆయనకి తెలుస్తుంది. కొత్తగా చెప్పాల్సింది ఏం కాదు. అంత బీసీలకు ఇచ్చేటువంటి వాడు అనకాపల్లి కూడా బీసీకి ఇచ్చేయచ్చుగా. బీసీ కొత్త నీకు కావాలా? ఎవరు సెలెక్ట్ చేశారు? ఏ ప్రాతిపదిక మీద సెలెక్ట్ చేశారు? ఎవరు చర్చించారు? ఒక్కసారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడుతున్నారు కదా, ఈ పెద్దలందరూ వచ్చి ఇదిగో ఈ నిర్ణయాలందరూ మేం కలిసి తీసుకున్నాం, మాతో చర్చించారని ఒక్కసారిగా వచ్చి చెప్పమని చూద్దాం. ఎవరినడి చేశారండి? ఎవరితో చెప్పి చేశారండి? ఏ ప్రాతిపదికన చేశారండి? ఎవరు సలహా తీసుకుని చేశారండి? ఏ ఆధారంగా చేశారండి? ఇవే మేము అడుగుతున్నాం. తప్పేం కాదు. లేదు నాకు అన్ని తెలియని లేదండి, అన్నీ తెలియక్కర్లేదు, నాకు చెప్పక్కర్లేదు. నాకు తెలియకుండా మీరు ఏమైనా చర్చ చేసుకుంటే చెప్పండి. ఇదిగో 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 వీరందరూ కలిసి మేము కూర్చొని నిర్ణయించామని చెప్పమనండి. చూద్దాం. అంటే ప్రధానంగా మీరు రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత పార్టీ వేదిక మీద నిలబడి ఏమన్నా అక్కడ కూర్చొని ఆ పార్టీని విమర్శించడం సరైనదేనా అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. సరైనది కాదని ఎలా అంటారండి? అదేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా? పార్టీ ఆఫీస్ అది. పార్టీకి రాజీనామా చేయడానికి నేను వెళ్ళాను. వెళ్తే ఆ రాజీనామా తీసుకోవడానికి ఒక్క పురుగు లేదు అక్కడ. నెలవారీ జీతాలు తీసుకునేటటువంటి సిబ్బంది ఉన్నారు. సిబ్బందికి ఇవ్వస్తే మేము తీసుకోలేమని అన్నారు. అది అప్పుడు మీరందరూ అక్కడ ఉన్నారు, మాట్లాడమన్నారు. మాట్లాడాను, బయటకు వచ్చాను, ఎవరూ లేరు. రిసెప్షన్ లో పెట్టారు, వెళ్ళాను. ఏమిటట? ఇదేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీ? పరేడ్ గ్రౌండ్ లో పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీని చాలా ఎత్తుకు ఎత్తేశారు, చాలా బాగా పొగిడారు. ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు? ఏవో సంఘాలు ఉన్నాయని చెప్పి అంత ధైర్యమా? తప్పు కదా. అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏమనుకుంటున్నాడు? గబుక్కుని ఏదో కంగారు పడిపోయి గబుక్కుని మాట్లాడేస్తారు. అంటే ప్రధానంగా ఇటీవల జరిగిన ప్రజాభేరి హైదరాబాద్ జరిగిన సభలో కూడా మీరు పార్టీని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లి మాట్లాడి చాలా పొగిడారు. అంటే అప్పటికిప్పటికి ఏం మార్పు చూశారు? లేదండి, పార్టీ అలా ఉండాలి, అటువంటి రాజకీయ వేదిక కావాలి అని అనుకున్నాం, నమ్మాము. ఇంత భ్రష్టు పట్టించేస్తారని ఎలా అనుకుంటామండి? ఎవరైనా కూడా ఒక పార్టీ పెట్టి ఒక వేదిక పెట్టి ఇదిగో ఈ లక్ష్యాలతో పెడుతున్నామనంటే నేను ఒక విస్తృతమైనటువంటి రాజకీయ ఉపన్యాసం నీకు అర్థం కాదు, తెలియదు కదా. తెలియదు, సినిమాలు తీసుకునేవాడు ఏం తెలుస్తుంది చేత వాళ్ళకి తెలియక. నేనేదో పార్టీలోంచి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు ఏదో చెప్పారు అనుకుంటున్నారు. ఒకసారి తీసి చూసుకోమనండి. అలా ఏం చెప్పలేదు. నేనేం చెప్పానంటే ఇవాళ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ప్రజారాజ్యం పార్టీగా ఉండాలి, ఇక మిగతా వాళ్ళ కాదు అని పార్టీకి ఒక వేదిక ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. ఎందుకు భుజాలు తడుకుంటారు? నేను ఇతను పేరు పెట్టి ఎలా చేశాడు ఏమనలేదండి. ఇందులో పారదర్శకత లేదు. పారదర్శకత లేనందువల్ల అనేక ఆరోపణలు వస్తున్నాయి, నమ్మశక్యంగా ఉన్నాయి అని కాదు. నువ్వు ఎందుకు భుజాలు తడుకుంటావు? నేను ఏమన్నా అన్నారా? భుజాలు తడుకుంటావంటే నాకు ఇప్పుడు ఇంకా అనుమానం బలపడుతుంది. అంటే ప్రధానంగా పార్టీలో మీరు ఆశించినది జరగనప్పుడు, అంటే మీరు రాజీనామా చేసిన తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా మీ భవిష్యత్తు ఎట్లా? తెలియదండి. నేను అంత లోతుగా తెలివితేటలుగా ఒక స్కీమ్ ప్రకారం చేసేటువంటి మనిషిని కాదు. ఇది బాగుండలేదు, ఇది సరిపడటం లేదు, ఇది ఆమోదయోగ్యంగా లేదు అని అనిపించింది. అంచేత దీంతో నేను అసోసియేట్ కాకూడదు అని అనుకున్నాను. ఈ పాపంలో నాకు భాగం ఉండకూడదు అని అనుకున్నాను. ఈ విషవృక్షానికి మరింత నీరు పోసి పెంచాల్సినటువంటి అవసరం లేదు అని అనుకున్నాను. ఇది వాస్తవం, దీని లక్షణం ఇలా ఉంది, దీని స్వరూపం ఇలా ఉంది అని ప్రజలకి చెప్పాలనుకున్నాను. ఇది అవాంఛనీయ శక్తి అని చెప్పాలనుకుని చెప్పేశాను. రాజకీయాల్లో ఉండాలా లేదా, సక్రియంగా ఉండాలా లేదా అనేటువంటిది ఆలోచించుకుంటాను. ఇంకా ఏం ఆలోచించుకోలేదు. ఏదో పథకం ప్రకారం చేసిందని ఆయన అనుకుంటాడు. పాపం అలా ఏం కాదు. అంటే ప్రధానంగా అరవింద్ గారు చేసిన ఆరోపణలు మీ స్పందన గాని, అంటే మిగతా వాళ్ళకి పార్టీ నేతల్లో ఎట్లాంటి భావన వచ్చే అవకాశం?
తెలియదండి, నేను ఎవరితో మాట్లాడలే. ఇప్పుడు ఇదేదో ఈ ఎఫెక్ట్ కోసం ఆ ఎఫెక్ట్ కోసం చేసినటువంటిది ఏం కదా. థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ సో మచ్ పరకాలతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. ఇది ఈ రోజు బిగ్ స్టోరీ. బిగ్ స్టోరీలో మనం ఒక బిగ్ క్వశ్చన్ అడిగాము. ఆ బిగ్ క్వశ్చన్, ప్రజారాజ్యం పార్టీ విషవృక్షం అన్న పరకాల వ్యాఖ్యలు కరెక్టేనా? ఈ ప్రశ్నకు సమాధానంగా చాలా మంది రెస్పాండెంట్స్ SMS ద్వారా స్పందించారు. ఒకసారి ఆ ఫలితాలను చూస్తే విషవృక్షం అవును అని 37% మంది, కాదు అని 63% మంది రెస్పాండెంట్స్ మనకు సమాధానాలు పంపించారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. రేపు సాయంత్రం 10 గంటలకు ప్రసారమే బిగ్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.